నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం రామాయణ ప్రదర్శన సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ భారతదేశంలో చాలా యూనివర్సిటీల్లో రామాయణాన్ని వక్రీకరించే విధంగా ప్రదర్శనలు చేస్తుంటే విదేశాలలో రామాయణ ప్రదర్శన అబ్బురపరిచే విధంగానే కాదు శభాష్ అనిపించిందంట. పాత్రధరణ అంటే ఇలా ఉండాలి, అందం హావభావాలతో వారు సీతారాములను తలపించారు అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా నీరాజనం పడుతున్నారు. రాముడు సీత జననం, వారి బాల్యం, విద్యాభ్యాసం, స్వయంవరం, 14 ఏళ్ల వనవాసం, రావణుడిపై విజయం లాంటి సన్నివేశాలతో విదేశీ విద్యార్థులు అబ్బురపరిచారు. విదేశీ విద్యార్థులు రామాయణ ఘట్టాలను అవగతం చేసుకొని ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు అని చెప్పొచ్చు. ఆద్యాంతం అద్భుతంగా నటించి మెప్పించారు. రామాయణంలో దాగి ఉన్న సంస్కృతి సాంప్రదాయాలతో పాటు నృత్య రూపంలో విదేశీ విద్యార్థుల ప్రదర్శన అద్భుతంగా సాగింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రచారం చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సూరత్ సంయుక్తంగా రామాయణ్ పేరుతో సంగీత సాహిత్య ప్రదర్శనను విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఏయూ ఇంటర్నేషనల్ డీన్ ఈఎస్ ధనుంజయరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూలో చదువుతున్న వివిధ దేశాల విద్యార్థులకు రామాయణంలోని ఇతిహాసాలు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. సూరత్ వ్యవస్థాపకురాలు రిమ్లీ మాట్లాడుతూ రామాయణం ఇతిహాస సారాంశాన్ని మరో నూతన కోణంలో ప్రదర్శించడం జరిగిందన్నారు. రామాయణం అద్భుత కథాంశాన్ని అందంగా, వైవిధ్యంగా, సందేశాత్మకంగా మ్యూజికల్ థియేటర్, ఒపేరా, జాజ్, సమకాలీన సంగీత ప్రక్రియలో ప్రదర్శించారు. కార్యక్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ రీజనల్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదేమైనా కానీ రామాయణం యొక్క విశిష్టతను, ఆ పాత్రల స్వభావాలను తెలుసుకొని అందులో ఒదిగిపోయి విదేశీ విద్యార్థులు రామాయణాన్ని అందరూ అబ్బురుపరిచే విధంగా శభాష్ అనే విధంగా చేశారు అనంటే, ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు అంటే నిజంగా అది రామాయణ గొప్పతనం. విదేశీ విద్యార్థులలో అలాగే విదేశాలలో భారత సంస్కృతి సాంప్రదాయాలకు అంటే మన దేశంలో ఆ సంస్కృతి సాంప్రదాయాలను తుంగలో తొక్కి రామాయణ మహాభారతాలకు సంబంధించి ఎగతాళి చేసే కుహానా శక్తులు ఎక్కువ అవుతున్నందుకు విచారపడాలో, విదేశాలలో మన దేశానికి వస్తున్న పేరును చూసి గర్వపడాలో అర్థం కావట్లేదు. విద్యార్థులందరికీ కూడా రామాయణం అంత చక్కగా చూపించిన ప్రతి విద్యార్థికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.